ఈ వరి పంటలో వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? క్రాసింగ్ చేస్తున్నాం. క్రాసింగ్ చేస్తున్నారు. వరిలో ఇక్కడ 2 రకాల వరిలు ఉన్నాయా? ఉన్నాయి. ఆడై పోతులను ఆడై అంటారు. ఏమేమి అవి? ఇది పోతులు, ఇది పోతులు, ఇది పోతులు, ఈ పోతులు, ఈ ఆడై సీడ్. అది మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేము దాన్ని దీన్ని కలుపుతాం. ఎలాగా? ముందు పోతుల్ని కదిలియాలి. ఎట్ట కదిలితే ఇది అది చూపించండి. అప్పుడు గింజలు అవుతాయి. ఎట్ట కదిలియాలి, అట్లా కదిలిస్తారు. ఎట్ట కదిలియాలి, కలపాలన్నమాట 2 ఎట్ట. అది అలా కలపడం వల్ల సీడ్ అవుద్ది. వల్ల అది గింజ అయింది. గింజ ఏది ముందు ఇది అవ్వాలా, తర్వాత అది అవ్వాలా. ముందు ఇది కొయ్యాల, ఇది తర్వాత అది మిషన్ కోసి, ఇది కోసాక పట్టిద్ది 20 రోజులు. అట్ట పట్టిద్ది. ఇలా చేయడం వల్ల లాభం ఏంటి? కంపెనీ వాళ్ళకే లాభం అంట. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద విత్తనాలు ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఉంటుంది కదా, వరి విత్తనాలు, వాళ్ళు కొంతమంది ఫార్మర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళ విత్తనాలు వీళ్ళకి ఇచ్చి పండించమని చెప్తారన్నమాట. అండ్ వరి ప్రతి దశలో కంపెనీ వాళ్ళు వచ్చి చూసి ఏమన్నా తెగులు కానీ ఏమన్నా పురుగు కానీ పడితే పురుగు మందులు వాళ్ళే సజెస్ట్ చేసి A to Z కేరింగ్ అనేది వాళ్ళే చూస్తారు. రైతులు మాత్రం జస్ట్ వాళ్ళకి పండించి ఆ సీడ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్రాసింగ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ వెరైటీ అనేది కంపెనీ వాళ్ళు డెవలప్ చేద్దాం అనుకుంటారు. సో ఆ పర్టికులర్ వెరైటీ వీళ్ళు చుట్టుపక్కల మొత్తం పెడతారనమాట. వీళ్ళు ఇలా కలిసి క్రాస్ పాలినేషన్ చేస్తున్నారు. ఇన్కేస్ ఇలా చేయకపోతే వేరే వెరైటీ వచ్చి ఇక్కడ పాలినేషన్ జరుగుతుందేమోనని వీళ్ళు ఇక్కడే క్రాస్ పాలినేషన్ చేస్తున్నారనమాట. సో ఇలా చేయడం వల్ల వీళ్ళు అనుకున్న వెరైటీయే అవుట్పుట్ అంటే ఫైనల్గా వస్తుంది, ఆ సీడే వస్తుంది అన్నమాట. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.